గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలా మంది మా పేషెంట్లు అందరికి సర్జరీ అయిన తర్వాత నేను ఎర్రపట్టి అంటూ అదే క్రీప్ బ్యాండేజ్ కట్టుకోమని చెప్తానండి. అది సరిగ్గా కట్టుకోకపోతే దానివల్ల వచ్చే లాభం కన్నా నష్టాలే ఎక్కువ ఉంటది. కాకపోతే కొంతమంది ఖచ్చితంగా కట్టుకోవాల్సిన అవసరం ఉంటది. అలాంటి టైముల్లో మనకి నష్టాలు రాకుండా మంచి దానివల్ల ఉపయోగపడేటట్టు ఎలా కట్టుకోవాలని చేయడానికి ఈ వీడియో తయారు చేస్తాను. సో ఫస్ట్ ఈ ఎర్రపట్టికి ఒక ఎర్ర లైన్ ఉంటుందండి. ఈ ఎర్ర లైన్ అనేది మనకు చుట్టే ముందు ఫస్ట్ సెకండ్ చుట్లో ఆ ఎర్ర లైన్ కవర్ అయ్యేటట్టుగా చుట్టాలి. దాంతో పాటుగా మడతలు అనేవి రాకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఇంకా దాంతో పాటుగా ప్రెషర్ అనేది పాదం దగ్గర ఎక్కువగా ప్రెషర్ పెట్టి చుట్టాలి. సో దట్ మనకేమన్నా నీరు బోరు ఏమైనా ఉన్నా కానీ పైకి వెళ్ళాలి. దాంతో పాటుగా మడం దగ్గర మెలికలాగా ఫిగర్ ఆఫ్ 8 లాగా వేసుకుని ఎర్రపట్టి చుట్టుకుంటే ఆడాలి. చూస్తున్నారు కదా, నేను ఎర్ర లైన్ కనపడకుండా చుడుతున్నాను. దాంతో పాటు ముడతలు కూడా రాకుండా జాగ్రత్తగా చుడుతున్నాను. ఈ ముడతలు పడితే ఏమైందంటే అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి మనకు సరిగ్గా ఉంటుంది. దాంతో పాటుగా ఎప్పుడన్నా కానీ ఎర్రపట్టి అనేది పాదం నుంచి పైకి చుట్టాలి కానీ పై నుంచి కిందకు చుట్టకూడదు. దాంతోపాటు గుడ్డ మిగిలింది కదా అని చెప్పి మళ్ళీ కిందకు చుట్టుకుంటూ వస్తే అక్కడ మళ్ళీ ఆ మధ్య భాగంలో ప్రెషర్ ఎక్కువైపోయి దానివల్ల మళ్ళీ నీరు అక్కడ నిలిచిపోవడం మూలంగా మళ్ళీ నీరు నిలిచిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ అవుతాయి. థ్యాంక్ యూ.